అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విజయ్ దేవరకొండ రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. గురువారం ఉదయం 10:10 రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్ళు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రష్మిక అభిమానులతో పంచుకుంటూ హాయ్ మై లవ్స్, నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి, ప్రశాంతంగా ఉండటం ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి, మన కలలు లక్ష్యాలు పెద్దగా గొప్పగా ఉండాలని రోజు నాకు చెప్పే వ్యక్తి, నేను అనుకున్నది సాధించగలనని నిత్యం ప్రోత్సహించే వ్యక్తి, నేను ఇది చెయ్యగలను అనుకున్నప్పుడల్లా ఇంతకన్నా ఎక్కువే సాధించగలవు అంటూ నాలోని శక్తి సామర్థ్యాలను నిరంతరం గుర్తు చేసే వ్యక్తి, నా భావాలను నిరభ్యంతరంగా వ్యక్తపరిచినా ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి, స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడం ఎంత గొప్పగా ఉంటుందో నేర్పిన వ్యక్తి, నన్ను నమ్మండి, నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను, నేను ఒక మహిళ కలలు కంటూ ఉన్నా, వాటిని సాకారం చేసి నువ్వు ఈ స్థాయిలో నిలబెట్టావు, నేను నిజంగా అదృష్టవంతురాలిని. విజ్జు, నీ పట్ల నాలోని భావాలను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. ఈ విషయాన్ని నీకు పదే పదే చెబుతూ ఉంటాను. జీవితంలో అనుకోకుండా వచ్చే విజయాలు, కష్టాలు, సంతోషాలు, విచారాలు, ఆనందం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇకపై ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను. నువ్వు నా జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా ఉండటానికి, కావటానికి, నీతో అలా పిలిపించుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఇది పార్టీ చేసుకునే సమయం, పద మనం కలిసి అత్యుత్తమ జీవితాన్ని జీవిద్దాం, ఐ లవ్ యూ అంటూ రష్మిక ఇన్స్టా వేదికగా ఫోటోలను పంచుకున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా రష్మికపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఒక సాధారణ రోజున ఆమె లేని వెలితిని ఎంత గాఢంగా అనుభవించాను అంటూ హార్ట్ టచింగ్గా వివరించారు. తను పక్కన ఉంటేనే రోజంతా బాగుంటుందని, కలిసి భోజనం చేస్తేనే ఆ తృప్తి ఉంటుందని విజయ్ పేర్కొన్నారు. వర్కౌట్ చేస్తున్నప్పుడు కూడా ఆమె తోడుంటే అది ఒక శిక్షలా కాకుండా సరదాగా అనిపిస్తుందని తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఎక్కడున్నా సరే ఆమె పక్కన ఉంటేనే తనకు ప్రశాంతత, ఒక సొంత ఇంటి అనుభూతి కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చివరికి తన ప్రాణ స్నేహితురాలినే తన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లు విజయ్ అధికారికంగా ప్రకటించారు. చిక్రీ చిక్రీ అంటూ అటు యూత్ను ఇటు సోషల్ మీడియాను పోపేశారు రామ్ చరణ్. పాటలో చరణ్ వేసిన హుక్ స్టెప్ను ఎంతమంది రీక్రియేట్ చేశారో లెక్కలేదు. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ మరోసారి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పెద్ది. జాన్వీ కపూర్ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరో పాట యువతను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే అంటూ సాగే పాటను మార్చి 2న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ చరణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పాట మిమ్మల్ని మరింత ఉత్తేజితం చేస్తుంది అని పేర్కొన్నారు. సరిగ్గా విడుదలకు ఒక్కరోజు ముందు ది కేరళ స్టోరీ 2 మూవీకి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. సినిమా ప్రచార చిత్రంలో కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని సామాజిక మాధ్యమాల వేదికగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్టే విధించాలని, సెన్సార్ సర్టిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్స్పై గురువారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. సినిమా పునః పరిశీలించాల్సిందిగా జస్టిస్ కురియన్ థామస్ CBFCకి సూచించారు. అప్పటి వరకు సినిమా విడుదలపై స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో వివాదాల నడుమ విడుదలైన ది కేరళ స్టోరీకి సీక్వెల్గా ఈ సినిమా రూపొందింది. దీనికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా నటించారు. ప్రేమ మాయలో పడి కొందరు అమ్మాయిలు కన్నవాళ్లను ఎదిరించి తమ ప్రియుడితోనే జీవితం అనుకొని దూరమవుతూ ఉంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రేమే ఓ పెద్ద మోసమని తెలుసుకున్నాక దిక్కుతోచని పరిస్థితుల మధ్య ఎవరికీ చెప్పుకోలేని హింసని భరిస్తూ ఉంటారు. అలాంటి నిజ జీవిత కథాంశంతో ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ రూపొందింది. ఫిబ్రవరి 20న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కేరళ హైకోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం వాయిదా పడింది. శ్రీ విష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రానున్న చిత్రం విష్ణు విన్యాసం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రన్ టైంను చిత్ర బృందం వెల్లడించింది. అతి తక్కువ రన్ టైంలో ఇది రానున్నట్లు ప్రకటించింది. కేవలం 1 గంట 59 నిమిషాల నిడివితో ఇది రానుంది. తక్కువ రన్ టైం, ఎక్కువ నవ్వులు, మరింత వినోదమని పోస్టర్ షేర్ చేసింది. దీనికి సెన్సార్ U/S సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెడీ డ్రామాలో నయన్ సారిక నటించారు. విడుదల నేపథ్యంలో తాజాగా జరిగిన విలేకరుల
విలేకరుల సమావేశంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా రోజులు గుర్తుండిపోయే చిత్రం ఇది. ప్రథమ అర్థం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ద్వితీయ అర్థం మంచి ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా పూర్తయ్యేసరికి మంచి చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా అన్నారు. గల్లా అశోక్, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న వింటారా సరదాగా చిత్రం నుండి మొదటి పాట అప్డేట్ వచ్చేసింది. కొత్త దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన అనగనగా అమెరికా కథ మొదలిక సాంగ్ ప్రోమో యూత్ను బాగా ఆకట్టుకుంటుంది. రిథమిక్ ట్యూన్తో సాగే ఈ పాట సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. అమెరికా బ్యాక్డ్రాప్లో సాగే ఈ ప్రేమ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం భావిస్తుంది. త్వరలోనే పూర్తి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథానాయికగా శ్రీగౌరి ప్రియ నటన ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. వరుసగా 9 బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ రన్ కొనసాగిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. గత చిత్రం మనశంకర వరప్రసాద్ గారితో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు మరో బిగ్ మల్టీ స్టారర్కు తెరలేపారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటించబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్తోనే ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ 5వసారి రిపీట్ కాబోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో పాటు MSGలో వెంకీ చేసిన క్యామియో రోల్ సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబో వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతూ ఉండటంతో ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. నందమూరి కళ్యాణ్ రామ్కు అనిల్ రావిపూడితో ఇది రెండో సినిమా. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ నిర్మించిన పటాస్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తూ ఉండటం, అది కూడా వెంకటేష్తో మల్టీ స్టారర్ కావడం విశేషం. నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడటం అభిమానులకు ఐ ఫీస్ట్గా మారనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక ఫ్రెష్ అండ్ రిలేటబుల్ స్టోరీని అనిల్ రావిపూడి సిద్ధం చేశారు. క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఎమోషన్స్, హ్యూమర్ పక్కాగా కుదిరేలా స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ మూవీకి సంబంధించిన టెక్నికల్ టీం వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. సంక్రాంతి సీజన్ అంటేనే అనిల్ రావిపూడికి ఒక అడ్డాగా మారిపోయింది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు తమ 8 ఏళ్ల సీక్రెట్ రిలేషన్షిప్కు పెళ్లితో అఫీషియల్ ఎండింగ్ ఇచ్చేశారు. విరోష్ ఫ్యాన్స్కు ఇదొక బిగ్ సెలబ్రేషన్ మూమెంట్. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ వెడ్డింగ్ ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. కేవలం 2 వ్యక్తులు మాత్రమే కాదు, 2 భిన్నమైన సంస్కృతులు ఇక్కడ పెళ్లి బంధంతో ఏకమయ్యాయి. గురువారం ఉదయం 10:10 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం జరిగింది. విజయ్ రష్మిక మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఈ వివాహ వేడుక 2 విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ఉదయం 10:10 విజయ్ కుటుంబ పద్ధతిలో తెలుగు సంప్రదాయం ప్రకారం తాళి కట్టే కార్యక్రమం ముగిసింది. అచ్చమైన ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్లో పంచకట్టుతో విజయ్, పట్టుచీరలో రష్మిక మెరిసిపోయారు. పక్కా లోకల్ స్టైల్లో సాగిన వేడుకలో విజయ్ మార్క్ స్వాగ్ స్పష్టంగా కనిపించింది. పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఖుషి చేస్తున్నాయి. సాయంత్రం 4:30 రష్మిక కుటుంబ పద్ధతి ప్రకారం కొడవ సంప్రదాయంలో మరోసారి వివాహం జరిగింది. సాధారణ వివాహాలకు భిన్నంగా అగ్ని సాక్షిగా 7 అడుగులు పురోహితులు లేకుండానే ఈ తంతు సాగడం విశేషం. ప్రకృతిని దేవతగా ఆరాధించే కొడవ సంస్కృతిలో కుటుంబ పెద్దల ఆశీస్సులే అత్యంత ప్రధానం. రష్మిక తన మూలాలను గౌరవిస్తూ ఈ అరుదైన పద్ధతిలో రెండోసారి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వేడుకలో రష్మిక కనిపించిన తీరు మరింత స్పెషల్గా ఉంది. కొడవ ఉడిగే పేరుతో పిలిచే ఈ పద్ధతిలో చీరకట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంగును కుడి భుజంపై వేసుకొని కుచ్చెళ్ళు వెనక వైపు వచ్చేలా కట్టే ఈ స్టైల్ రష్మికకు రాయల్ లుక్ ఇవ్వనుంది. దీనికి తోడు వివాహితకు పవిత్ర చిహ్నంగా భావించే పాథక్ అనే బంగారు నాణాల నెక్లెస్ను ఆమె ధరించింది. విజయ్ కూడా ఈ వేడుక కోసం కొడవ పురుషులు ధరించే కుప్యా అనే నలుపు రంగు కోటులో కనిపించారు. తెలుగబ్బాయి కూర్గ్ వరుడిలా మారడం విరోష్ వెడ్డింగ్లో హైలైట్ మూమెంట్. సంప్రదాయ నృత్యం వాల్గ దరులతో ఉదయ్పూర్ కోట మారుమోగింది. బంధువులందరూ కలిసి చేసిన ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది. సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్ వంటి క్రేజీ డైరెక్టర్లతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు ఈ ప్రైవేట్ వెడ్డింగ్లో సందడి చేశారు. పెళ్లి ఫోటోలను విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. ఉదయ్పూర్ వేడుకలు ముగిసిన వెంటనే
ఈ జంట హైదరాబాద్కు పయనమవ్వనుంది. మార్చి 4న తాజ్ కృష్ణలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఊదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్. అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచేసిన ది ప్యారడైజ్ సినిమా ఇప్పుడు తన మొదటి పాటతోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఆయా షేర్ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్ను షేక్ చేస్తుంది. తెలుగు సినిమా పాటలు గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ అవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఆయా షేర్ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్లో టాప్ ప్లేస్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్, యుఏఈ దేశాల్లో ఈ పాట అగ్రస్థానంలో కొనసాగుతుంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ సాంగ్ టాప్ ర్యాంక్స్లో ట్రెండ్ అవుతుంది. కేవలం నెంబర్లు మాత్రమే కాదు, ఈ పాటలోని రా ఇంపాక్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాని స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన వేసిన హుక్ స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నేల మీద చేసే ఆ ఫ్లోర్ మూవ్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ ఈ స్టెప్ను రీక్రియేట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దసరా వంటి మాస్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఊదెల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ట్యూన్ ఈ సినిమా ప్రమోషన్స్కు రేంజ్ హైప్ ఇచ్చాయి. నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్ 1 అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 డేస్ అయిపోయింది. సో ఇంకా 6 సాంగ్స్ ఉన్నాయి మాకు. ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా. ప్లస్ టీజర్ కూడా వదలాలి. తర్వాత ట్రైలర్ ఉంది. ఆ ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో వీ హెవ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఓహో ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో. అర్జెంట్ టీజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు, ఇందులో చాలా 80% 20% ఎమోషన్ ఉంటుంది అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసినటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇంతట నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా, రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 ఇయర్స్కి ఒక్క సినిమా చేయగలను. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రాంగోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా, ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు 3 మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తాను? దాని గురించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పంటే చెప్తా. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? చెప్పే అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి నాని పరిచయం
ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోన గారి దగ్గర మా కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, సార్ తెలుగులో కూడా కోడతారు బాగా బిజీగా చేస్తున్నావు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మొన్న ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండో రెండు అయిపోయాయి. సో Okay. ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాలా. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డా. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా లయ నేను చేయాలి అని అంటే కామెడీ ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసివి, రేటు పెరిగిండేసివి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.